హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక రియల్ స్టోరీలోకి వెళ్ళే ముందు మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. రోజు ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ దాకా వస్తూ ఉంటాయి. ఇక ఈరోజు వీడియోలో ఒక నికృష్టపు దౌర్భాగ్యుడి గురించి అయితే మాట్లాడుకుందాం. ఎందుకు అలా అంటున్నాను అంటే, ఈ స్టోరీ మొత్తం మీకు విన్నాక మీ అంతటా మీరే అలాంటి దౌర్భాగ్యుడు అని చెప్పి తిట్టుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే వాడు చేసిన అంత పని ఎంత మూర్ఖుడైనా సరే ఇంతలా చేస్తాడా అని అనిపిస్తూ ఉంటుంది. ఈ కాలంలో కూడా ఇలాంటి వెధవలు ఇంకా బతికే ఉన్నారు అనడానికి సాక్ష్యం. పన్నాలాల్ అనే వ్యక్తికి 21 వయసులోనే పెళ్లి చేసేశారు. పెళ్లి చేసిన తర్వాత భార్యకి 2 సార్లు కూడా వరుసగా ఆడపిల్లలే పుట్టారు. ఇక ఆడపిల్లలంటే ఏ మాత్రం ఇష్టం లేని పన్నాలాల్ వరుసగా ఆడపిల్లలు పుట్టేసరికి కోపంతో రగిలిపోయేవాడు. భార్యని నిదానంగా హింసించడం మొదలుపెట్టాడు. మగబిడ్డే పుట్టాలి, ఆడబిడ్డ పుడితే ఊరుకోను అనుకుంటూ బెదిరించేవాడు. ఇక భార్య ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఆమె పుట్టింటి తరపు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆమె పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పినా, నా భార్య నా ఇష్టం, నా పిల్లలు నా ఇష్టం, మగపిల్లగాడు పుట్టేదాకా ఆమెకి ఆపరేషన్ చేయించేదే లేదు అని చెప్పేశాడు వాళ్ళందరికీ. ఇక వాళ్ళు కూడా ఏం చేయలేక ఇంటికి వెళ్ళిపోయారు. ఇక 3వసారి కూడా భార్య అనిత మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యింది. ఇక ఆమెకి 2 నెలలు వచ్చిన తర్వాత మళ్ళీ కూడా ఆడపిల్లే పుట్టింది. 3వసారి కూడా ఆడపిల్ల పుట్టేసరికి ఇక భార్యని విపరీతంగా కొట్టేవాడు. అతను పెట్టే చిత్రహింసలు కూడా తట్టుకోలేని భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయి ఇక అక్కడే ఉండసాగింది. దాదాపు 1 సంవత్సరం రోజులు పుట్టింట్లోనే ఉంది. పిల్లల్ని చూసుకుంటూ పిల్లలతో పాటు పుట్టింట్లోనే ఉంది. ఇక మధ్యలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళిద్దరినీ కూడా అలా వదిలేయొద్దు, ఇద్దరినీ కలపాలి అని చెప్పి వచ్చి వాళ్ళిద్దరితో మాట్లాడి సర్ది చెప్పి ఒకే దగ్గర ఉండేలాగా చేస్తారు. ఇక అప్పటికి కొంచెం ఎదిగిన పిల్లల్ని చూసి ప్రతి దానికి సూటిపోటి మాటలు మాట్లాడుతూ పిల్లల్ని దగ్గరికి రానివ్వకుండా పిల్లల్ని దూరంగానే పెడుతూ భార్యని చిత్రహింసలు పెడుతూ మగపిల్లాడు పుట్టకపోతే నేను చంపేస్తానని బెదిరిస్తూ ఇక హింస పెట్టడం మళ్ళీ మొదలుపెట్టాడు. ఈసారి మళ్ళీ గర్భవతి అయింది అనిత. ఇక 4వసారి కూడా ఆడపిల్లే పుడుతుంది, నీకు మగపిల్లగాడు పుట్టడు, ఆడపిల్లనే కంటావు అని సూటిపోటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. తనకి నొప్పులు వచ్చి తనని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిన తర్వాత ఈసారి కూడా అనిత మళ్ళీ ఆడబిడ్డకే జన్మనిచ్చింది. అయితే అక్కడ ఉన్న డాక్టర్ల ముందే అనితని కొట్టడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్లు కూడా, ఒక మనిషిలో XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయి, అవి నీ నుంచే వస్తాయి కాబట్టి ఆ అమ్మాయిది ఏమాత్రం తప్పులేదు అని వాళ్ళు చెప్తారు. ఇక కూతురు మొహం కూడా చూడకుండా పన్నాలాల్ వెనక్కి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత బిడ్డను తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తుంది. కానీ ఇంటికి వెళ్ళినా కానీ ఆ అమ్మాయి బాలింతరాలను కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టేవాడు. ఇక 4వసారి కూడా ఆడపిల్లే పుట్టడం వల్ల ఇక ఆ ఇంట్లో పిల్లలకు కూడా ప్రశాంతత లేకుండా చాలా దారుణంగా హింసించేవాడు పన్నాలాల్. ఇక నాకు ఆడపిల్లలు అసలే వద్దు, మగపిల్లగాడు మాత్రమే ఇవ్వాలి, నీ బతుక్కి నువ్వు మగపిల్లగాడిని ఇవ్వలేవు, నువ్వు కనలేవు అని ఈ చిత్రహింసలు పెడుతూ ఉండేవాడు. అది చూసిన అనిత తల్లిదండ్రులు అక్కడికి వచ్చి అనితను మళ్ళీ తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తారు. కానీ అనిత రాను అని చెప్పి అక్కడే ఉండిపోతుంది. ఇక ఆమెను ఒక పక్క కొడుతూ పిల్లల్ని కూడా హింసిస్తూ దగ్గరికి రానివ్వకుండా భార్యని మళ్ళీ తిరిగి గర్భవతిని చేస్తాడు పన్నాలాల్. ఈసారి ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత ఈసారి పన్నాలాల్ ఏకంగా కనడానికి ముందే హింస పెడుతూ ఉండేవాడు, విపరీతంగా కొట్టేవాడు. ఆమె గర్భవతిని కూడా చూడకుండా మళ్ళీ నువ్వు అబ్బాయిని కనవు, నువ్వు అమ్మాయినే కంటావు అని చెప్పి ఆమెని విపరీతంగా కొడుతూ ఉండేవాడు. ఇలా 4-5 నెలల పైనే భరించిన అనిత ఇక ఒకసారి ఎదురు తిరుగుతుంది. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను నా పిల్లల్ని తీసుకొని, నేను ఏదో ఒకటి రకంగా నా పిల్లల్ని పెంచుకోగలను, నీ తోడు నాకు అవసరం లేదు, నన్ను చాలా చిత్రహింసలు పెడుతున్నావు కాబట్టి నేను నీ దగ్గర ఉండను, నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఆమె ఏడుస్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోబోతుంది. దానికి పన్నాలాల్ కోపగించుకొని, నువ్వు మళ్ళీ ఆడపిల్లనే కంటున్నావు
చెప్తున్నావు కాబట్టి నువ్వు వెళ్ళిపోతా అంటున్నావు, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అలానే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడే నేను నీ కడుపు చీల్చి చూస్తాను, అందులో నేనన్నట్టుగా ఆడపిల్లే ఉంటుంది, నీ బతుక్కి నువ్వు మగపిల్లగాడిని కనలేవు అనుకుంటూ ఆ దగ్గరలో ఉన్న కొడవలని తీసుకొచ్చి అమాంతం ఆమె కడుపును కోసేస్తాడు. అది చూసిన పిల్లలందరూ కూడా గట్టిగా కేకలేసి ఏడుస్తూ ఉంటారు. ఆ అరుపులు విన్న ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి చూసేసరికి అనిత తన కడుపు దగ్గర రక్తస్రావంతో పడి ఉంటుంది. వెంటనే చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అనితని ఆసుపత్రికి తీసుకొని పోతారు. అక్కడ అనితను చూసిన డాక్టర్ ఒకేసారి షాక్ అవుతాడు. ఆమె చర్మం మొత్తం చీలి ఉంటుంది. అలాగని పేగులు ఏమీ కట్ కాలేదు కాబట్టి ఆమె ప్రాణానికైతే ప్రమాదం లేదు, కానీ అందులో ఉన్న తన బిడ్డ అయితే చనిపోతుంది అని చెప్పేసి చెప్తాడు డాక్టర్. ఇక ఆ మాటకి అనిత బోరున ఏడుస్తూ ఉంటుంది. ఆమెని అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికైతే ఒక వారం 10 రోజుల్లో ఆమె ఆరోగ్యాన్ని సరిచేస్తారు డాక్టర్స్. ఈలోపు ఇతన్ని పోలీసులకు పట్టిస్తారు అనిత తల్లి, తండ్రి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. పోలీసులకు పట్టించిన తర్వాత అతన్ని రిమాండ్కి పంపి నిజానిజాలు తెలుసుకొని ఇక కోర్టులో ప్రవేశపెడతారు. అతను చేసిన ఒక పనికిమాలిన పనికి అక్కడ ఉన్న కోర్టులో ఉన్న జడ్జి కూడా ఏం చేయాలో అర్థం కాక అతనికి ఉరిశిక్ష వేయాలన్నంత కోపం ఉన్నా సరే మన దాంట్లో లేదు కాబట్టి, ఉరిశిక్ష వేయాలి అని ఉరిశిక్ష అమల్లో లేదు కాబట్టి ఏమీ చేయలేక అతని మొహం మీద జీవితకాల శిక్ష వేసి అక్కడి నుంచి కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు ఆ జడ్జి కూడా ఏమీ చేయలేక. ఇక ఈలోపు అనిత ఆరోగ్యం అయితే కొంచెం బాగుపడుతుంది. కానీ బయట అనితకి ఏం జరిగిందో అన్న విషయం తెలుసుకున్న పన్నాలాల్ జైల్లో కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. ఇంతకీ ఎందుకు ఏడుస్తూ ఉంటాడంటే, ఒక 2-3 నెలలు అయ్యి గనుక అనిత ప్రసవించి ఉంటే ఈసారి పన్నాలాల్ కోరుకున్నట్టుగా తన చేతిలో మగబిడ్డ ఉండేవాడు. తన కడుపు చీల్చి మరి తన సొంత మగబిడ్డని పోగొట్టుకున్నందుకు పన్నాలాల్ విపరీతంగా ఏడుస్తూ ఉంటాడు. ఆడపిల్ల పుడుతుందన్న ఆలోచనతో తన కడుపునైతే కోసేస్తాడు పన్నాలాల్. ఇక అందులో ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి తన కలల పంట అయిన తన మగబిడ్డని తానే చంపుకున్నందుకు కుమిలిపోతూ జైల్లో శిక్ష అనుభవిస్తూనే ఉంటాడు. ఇక బయట ఉన్న అనిత మిగిలిపోయిన తన ఆడపిల్లలందరినీ కూడా తనే పెంచుకుంటూ ఇప్పటికీ కూడా ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ ఒక చిన్న కిరాణా షాప్ పెట్టుకొని తన పిల్లలందరినీ పెంచి పోషిస్తూ ఉంది. మరలా నీ భర్త ఒకవేళ తిరిగి వస్తే నువ్వు ఒప్పుకుంటావా, నీ భర్త దగ్గర ఉంటావా అని అక్కడున్న విలేకరులు అనితని అడిగినప్పుడు అతను నాకు అసలు అవసరమే లేదు, అతను నాకొద్దు కూడా, నా దేవుడు నాకు శక్తినిచ్చినంత వరకు నా ఆడపిల్లల్ని నేను పెంచి పోషించగలుగుతాను, ఇక అతను నాకు అవసరమే లేదు అని చెప్తుంది. ఇతను బెయిల్ మీద కొన్ని రోజులు బయటికి వచ్చినా కానీ మళ్ళీ తిరిగి తను శిక్ష అనుభవించడానికైతే జైలుకి వెళ్ళిపోతాడు పన్నాలాల్. ఇక ఇందులో చదువుకున్న మూర్ఖులకు కూడా XY అనే క్రోమోజోమ్స్ ఉంటాయని తెలుసు, కానీ చదువుకున్న మూర్ఖులు కూడా ఇలా చేస్తున్నారంటే చదువుకొని పన్నాలాల్ లాంటి ఒక పనికి మాలిన వెధవ ఇలా చేస్తాడంటల్లో ఎలాంటి సందేహం లేదు. అయినా ఈ కాలంలో కూడా మగబిడ్డ పుడితే వంశానికి వారసుడు, అతనే వంశాన్ని మొత్తాన్ని పోషిస్తాడు అనుకుంటే చాలా పెద్ద తప్పు. మరి ఇతను మగాడిగా పుట్టి ఇతని వంశాన్ని, ఇతని భార్యని, ఇతని పిల్లల్ని ఏ రకంగా పోషించాడు? భార్యని హత్య చేయబోయి అలాగనే కడుపులో ఉన్న బిడ్డని చేతులారా చంపేసుకొని ఇతను వంశాన్ని ఏమాత్రం పెంచాడు? ఇతని మూర్ఖత్వమే ఇతని వంశాన్ని నాశనం చేసేసింది. ఇలాగా ఎంతమంది లేరు? అయినా ఇప్పుడు ఆడపిల్లలు ఏ విషయంలో తక్కువ ఉన్నారు? ప్రతి ఒక్క విషయంలో, ఆఖరికి చితి పేర్చే దగ్గర నుంచి కర్మకాండాలు చేసేదాకా ఆడపిల్లలు కూడా మగవారితో సమానంగా బయటికి వచ్చి చేస్తున్నారు. ఒకళ్ళకి ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు అంటే మగపిల్లలు లేకపోతే మగపిల్లల బాధ్యత ఆడపిల్లలే తీసుకొని అన్ని విషయాల్లోనూ ముందంజ వేస్తున్నారు. ఈ కాలంలో కూడా ఇలాగ మగ ఆడ అని అభిప్రాయ భేదాలు, అలాగనే పెంపకంలో చాలా ఒకళ్ళనొకలాగా పెంచుకుంటూ ఇలా చేసే ఈ పన్నాలాల్ లాంటి మూర్ఖులు మాత్రం ఈ సమాజంలో ఇంకా బతికే ఉన్నారు. మన చుట్టూను, మన దగ్గరలోనూ, మన బంధువుల్లోనూ, మన ఆత్మీయుల్లోనూ ఎవరో ఒకరిలో ఇలాంటి మూర్ఖులైతే ఉండే ఉంటారు. ఇప్పటికీ వాళ్ళ కళ్ళు మాత్రం తెరుచుకోరు. చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ ఆలోచనల్లో మాత్రం ఏమాత్రం మార్పు ఉండదు.
కానీ ఇలాంటి వెధవలు మన చుట్టుపక్కల కనిపించినప్పుడు మనం ఏమీ చేయలేకపోయినా కానీ వాళ్ళ మొహం చూసి తూ అని కిందికి ఉమ్మేస్తే అదే వాళ్ళకి సరైన శిక్ష అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇలాంటి వెధవలందరికీ ఎప్పుడు రిప్ అని పెట్టాలా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆడపిల్లలు దేనికి పనికిరారు అని ఒక ఆలోచనతో బతుకుతుంటారు వీళ్ళు. కానీ అదే ఒక ఆడపిల్ల లేకపోతే వీళ్ళకి పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? వీళ్ళు ఎలా ఈ భూమి మీదకి అడుగు పెట్టగలుగుతారు? అలాగనే వీళ్ళ జీవితం ఎలా కొనసాగుతుంది? ప్రతి ఒక్క విషయంలో ఆడపిల్లలేంది వీళ్ళు ఎలాగా ముందుకు అడుగు వేస్తారు? ఆ విషయం మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ వీళ్ళు ఇలాంటి మూర్ఖులు, ఇలాంటి వెధవలు, ఇలాంటి సన్నాసులు, ఇలాంటి నికృష్టులు, ఇలాంటి దౌర్భాగ్యులు, ఇలాంటి ముదనష్టపు వెధవలు ఎప్పటికీ తెలుసుకుంటారో, అసలు తెలుసుకుంటారో లేదో నాకైతే అనుమానమే. ఇక ఇలాంటి పనికిమాలిన వెధవల గురించి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగనే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మనం డైరెక్ట్గా వెళ్ళి కలిసి అలాంటి మూర్ఖుల్ని మార్చలేకపోయినా మన వీడియోల్లో అలాంటి మూర్ఖులు ఎవరైనా వింటున్నప్పుడు కానీ, లేదా ఒక నిమిషం ఆలోచించి వాళ్ళ వేయాల్సిన ఒక పనికిమాలిన అడుగు వెనక్కి తీసేసుకొని పనికొచ్చే అడుగు వైపు ముందుకు వేసినా కానీ మన సక్సెస్ సాధించినట్టే అనిపిస్తుంది నాకు. కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.